వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. విడుదల రజని ఈసారి ఎన్నికల్లో విడుదల రజని గెలుస్తారా? గుంటూరు నుంచి ఆమె అసెంబ్లీ నియోజకవర్గం మారిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గం మారి పోటీ చేసిన జాబితాలో ఉన్న నేతల్లో మంత్రి విడుదల రజని కూడా ఒకరు. గత ఎన్నికల్లో చిలకలూరుపేట సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. ఈసారి మాత్రం గుంటూరు వెస్ట్ నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. రజని చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు స్థానికంగా వ్యతిరేకత ఉండటంతోనే ఆమె సెగ్మెంట్ మార్చినట్లు వైసీపీ వర్గాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఇప్పుడు అక్కడున్న రాజకీయ వర్గాలు కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వచ్చాయి. మొదటిసారి ఆమె ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి ఇచ్చి జగన్ ఆమెకు మంత్రి పదవి మా క్యాబినెట్లో చోటు కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. అయినప్పటికీ స్థానికంగా మంచి నేతగా పేరు సంపాదించుకోలేకపోయారనే టాక్ విడుదల రజని మీద మొదటి నుంచి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే గుంటూరు వెస్ట్ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఆమె వెస్ట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆమె గుంటూరు వెస్టులో ఎదురీదినట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే గత 2 ఎన్నికల్లోనూ అంటే 2014, 2019 ఎన్నికల్లోనూ గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీనే విజయం సాధించింది. టీడీపీకి అంతటి పట్టున్న చోటకు వెళ్ళి రజనీ గెలవడం అంటే నిజంగానే ఎదురీతతో సమానమని చెప్పాలి. అయితే రజనీ కూడా గుంటూరు వెస్ట్ సీటును అంత తేలిగ్గా ఏమీ తీసుకోలేదు. నిత్యం ప్రజల్ని కలుస్తూ మమేకమవుతూ సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని కనెక్ట్ అవుతూ స్థానికంగా స్వాగత్ హోటల్లో కార్యకర్తలతో సమావేశమవుతూ ప్రచారంలో హవా చాటారు. ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, పదవీ విరమణ పొందిన వారు, కళాకారులు, లాయర్లు ఇలా అన్ని సెక్టార్ల ప్రజలతో సంప్రదింపులు చేశారు. తమ పార్టీలోకి వచ్చేవారికి రెడ్ కార్పెట్ పరిచారు. ఎన్నికలకు ముందు వరకు కూడా ఈ ఏర్పాట్లు గట్టిగా చేశారు రజని. ఎక్కడ అవకాశం దొరికినా వదలకుండా విజయం కోసమే తీవ్రంగా పోరాటం చేశారు. అవి మామూలు పోరాటం కాదు అని చెప్తారు అక్కడున్న రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి 66.53% మాత్రమే పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మద్దాలి గిరిధర్ రావు గెలిచారు. ఇక్కడ ఆయనకు ఈ ఎన్నికల్లో 71,864 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నంపై 4,289 ఓట్ల మెజార్టీ సాధించారు ఆయన. అయితే మద్దాలి గిరిధర్రావు గెలిచాక టీడీపీకి దూరంగాను వైసీపీకి దగ్గరగాను ఉండటంతో ఈ ఎన్నికల్లో కొత్త అభ్యర్థి గల్లా మాధవికి టీడీపీ టికెట్ కేటాయించింది. ఇక్కడ ఇద్దరు బీసీ అభ్యర్థులే కావడం గమనార్హం. మరి గుంటూరు వెస్టులో ఈసారి సంప్రదాయంగా వస్తున్న టీడీపీనే గెలుస్తుందా లేక మంత్రి విడుదల రజని చాతుర్యం గెలుస్తుందా అన్నది చూడాలి. మంత్రి విడుదల రజని రిజల్ట్ పైన ఉత్కంఠగా ఉంది మొత్తం గుంటూరులో. విడుదల రజని నియోజకవర్గం మారడం, విడుదల రజని కీలకమైన మంత్రిగా పనిచేయడం, జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండడం, విడుదల రజని మొత్తానికి గుంటూరుని శాసించే స్థాయిలో ఉండడం, ఇదన్నీ చూస్తుంటే విడుదల రజని ఈసారి గెలుపుని నమోదు చేస్తారా లేకపోతే సంప్రదాయంగా గత 2 ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న టీడీపీ అక్కడ మళ్ళీ తన హవాను చాటుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైసీపీ ఫ్యాక్టర్ పనిచేసింది, వైసీపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కానీ ఈసారి మాత్రం కూటమి, మనం మొదటి నుంచి చెప్తున్నాం, బెట్టింగ్లో కూడా కూటమి ఫేవరెట్ స్థానంలో ఉంది, వైసీపీ ఈటర్ స్థానంలో ఉంది. కాబట్టి ఎవరు గెలుస్తారు, ఇక్కడ రజని రిజల్ట్ ఏందనేది ఆసక్తికరంగా మారింది. గుంటూరు విడుదల రజని గెలుపు పైన కూడా బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. రజని గెలిస్తే ఇంత, రజని ఓడిపోతే ఇంత, లేకపోతే టీడీపీ గెలిస్తే ఇంత అనే బెట్టింగ్స్ చాలా జోరుగా సాగుతున్నాయి. రజని గెలిస్తే ఎవరికి గెలుస్తుందా ఓడిపోతుందా అనే ఆసక్తి మాత్రం చాలా ఉత్కంఠను రేపుతుంది. చూద్దాం జూన్ 4వ తేదీన రిజల్ట్స్లో రజని భౌతయ్యం ఏంటో చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.